డేల్స్ అనుభవ శంకువు బోధన అభ్యసన ప్రణాళికలు ప్రక్రియలకు సంబంధించిన వివిధ సూత్రాలతో సంబంధం ఉన్న నమూనాయే ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు. వినడం, చదవడం, పరిశీలనల కంటే ఏదైనా అభ్యసన కృత్యం చేయడం వల్ల వచ్చే సమాచారాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారన్న సూత్రాన్ని 1960లోనే ఎడ్గర్ డేల్ విశదీకరించడం జరిగింది. అతని పరిశోధనల ఫలితమే ఈ అనుభవాల శంకువు. ఇప్పుడు చేయడం వల్ల అభ్యసనం, లెర్నింగ్ బై డూయింగ్ అనేది క్రియాత్మక అభ్యసనగా మారింది. ఇక్కడ ఇచ్చిన ఎడ్గర్ డేల్ అనుభవ శంకువును గమనించండి. అభ్యాసకులు ఇవి నిర్వచించడం, వర్ణించడం, పట్టి తయారు చేయడం, వివరించడం, ప్రదర్శించడం, వినియోగించడం, అభ్యాసం చేయడం, విశ్లేషించడం, ప్రణాళిక చేయడం, సృష్టించడం, మూల్యాంకనం చేయడం. ఇది ఎడ్గర్ డేల్